రాజకీయ దురుద్దేశంతోనే ఎలాంటి ఆధారాలు లేకున్నా నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చేర్చారని మంత్రి దిద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ డ్రామాకు తెరతీశాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరును ఛార్జిషీట్లో పేర్కొండాని శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మరి ముఖ్యమంత్రి గారిపై ఈడీ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భం కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచాలని చేస్తా ఉన్న ప్రయత్నంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బలంగా ముందుకు పోతా ఉంది. ఇక్కడ బలహీనంగా చేయాలి, ఏ విధంగా బలహీనంగా చేస్తే బాగుంటుందని వ్యూహరచన చేసి దాంతో పాటు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాజకీయ పరంగా గొప్ప నాయకుడు, వారిపైన కూడా దాంట్లో ఇద్దరు పేర్లు పేర్కొనడం అనేది ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన నాయకత్వాన్ని ఈ రోజు పొలిటికల్ వెండేటా అంటాం, ఆ ఉద్దేశంతో చేస్తా ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు రాజకీయంగా ఎదుర్కొనే లేక వ్యవస్థలను ఉపయోగించుకొని పార్టీని బలహీనపరిచే కార్యక్రమం, ఏ ఆధారం లేకుండా ఇష్టారాజ్యంగా